శ్రీమాత్రే నమః. ఈరోజు 22వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 21వ శ్లోకాన్ని చెప్పుకుందాం. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. 22వ శ్లోకం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. యం ఏదైతే, లబ్ధ్వా లభించిన తర్వాత, చాపరం మరి ఇంకేది, లాభము మన్యతే భావించును, నాధికం కాదు గొప్పది, తతః దానికంటే, యస్మిన్ దేనిలో అయితే, స్థితుడై ఉండును, నా అంటే ఎన్నటికీ కాదు, ఎన్నటికీ కాడు ఇలా వస్తుంది. దుఃఖేన దుఃఖము చేత, గురునాపి ఏమాత్రం, విచాల్యతే చలించుట అంటే నా దుఃఖేన గురునాపి విచాల్యతే ఎన్నటికీ దుఃఖము చేత ఏమాత్రం చలించడు అనేసి. ఆ స్థితిని పొందిన తర్వాత వ్యక్తి మరింక ఏదీ అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉండి వ్యక్తి ఎంతటి గొప్ప విపత్తులోనైనా ఏమాత్రం చలించడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. 23వ శ్లోకం రేపు చెప్పుకుందాం.